most respected Shri Raghuveer Reddy ji, our President of the Andhra Pradesh Congress Committee, Subiram Reddy ji, Kriparani ji, Dronam Raju Srinivas Rao ji, Behera Bhaskar Rao ji, Bala Raju ji, Konru Mulli ji, V. Vasant Kumar ji, Dola Jagan ji, Adi Raju ji, Buddha Raju ji, Ramani Kumar, Mahila Congress President Kumari, Mahila Congress President, all the constituency in charge, ex-corporators and city Congress office bearers and our frontal organization and our cells and departments. I am extremely happy and grateful to all of you, particularly the City Congress Committee and the District Congress Committee who have organized this workers meeting. ఈరోజు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసి అటు జిల్లా కాంగ్రెస్ నుంచి కూడా ఇక్కడ విచ్చేసి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ హాజరవడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. Mr. Raghuveer Reddy has been doing an excellent work as the Pradesh Congress Committee President under very difficult conditions. ఈరోజు రఘువీర రెడ్డి గారి గురించి చెప్పవలసిన అవసరం ఉంది. అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేకమైనటువంటి బాధ్యతలు ఆయన నిర్వహిస్తున్నారు. వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. Now, you can see how difficult it is because even the dais is having problems. ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే మామూలుగా అయితే మనం బలహీనంగా ఉన్నాం అనుకుంటాం. ఇంత బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కూడా దయాసు పోయలేనటువంటి పటిష్టంగా మనం ఉన్నాం అన్నదాన్ని నిదర్శనం ఇదే. But Congress Party has a history of fighting under very difficult conditions also. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా ఎదుర్కోవాలన్నది గత అనుభవాలు కూడా మనకి పాఠాలుగా చూపించి భవిష్యత్తులో మనం అధికారంలోకి వచ్చినటువంటి సంఘటనలు కూడా ఒక్కసారి నేను మీకు మనవి చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. There is no other political party in this country which has worked for the downtrodden, the poor and communal harmony and the development of this nation other than the Congress Party. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి పార్టీ ఇంకొక పార్టీ లేదన్నదాని నిదర్శనాలు చాలా ఉన్నాయి. లౌకిక తత్వాన్ని కాపాడటంలో కానీ ఎవరైతే అట్టడుగును జీవిస్తున్నారో అట్లాంటి వాళ్ళకి కావలసినటువంటి కార్యక్రమాలు చేయడంలో కానీ లేదు కులాల మధ్య మతాల మధ్య సామరస్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఆ రకమైన భావనతో మనం ముందుకు వెళ్ళామన్న సంగతి మీకు ఒకసారి చేస్తున్నాను. When the Congress Party was formed, it was a political party of educated people, professionals and advocates. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు న్యాయవాదులు కానీ లేదు ఇంకా ఇతర మేధావి వర్గాలకు చెందినటువంటి ఎడ్యుకేటెడ్ కానీ ఆ రోజు ఉన్నారన్న సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. But Mahatma Gandhi took the Congress to the poorest man, to the common man, to the houses of the people throughout the country because he understood what the people of this country want in India. ఆ రోజు మేధావులతో న్యాయవాదులతో రూపాంతరం చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన తర్వాత దేశవ్యాప్తంగా సంచరిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ
అట్టడుగును జీవిస్తున్న ప్రధానికాన్ని దేశ దాస్య శృంఖాల నుంచి విముక్తి చేయనందుకు వీరిని ప్రభావితం చేయగలగాలన్నటువంటిది ఆ రోజు ఆయన పర్యటనలో దేశ స్వాతంత్రోద్యమంలో కీలకమైనటువంటి ఘట్టాలుగా మనం చెప్పుకోవచ్చు. He understood the problems of the landless labor. He understood the problems of the farmers. He understood the untouchability which was being faced by the Dalits. He understood the problems of the poor, and he worked for the upliftment of the downtrodden. అప్పుడే మహాత్మా గాంధీ గారు ఎవరైతే కూలీ నాలి చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఉన్నతి కానివ్వండి, లేదు ఎవరైతే భూమి లేకుండా వాళ్ళకి ఉండడానికి నీడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి కానివ్వండి, అలాగే రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల విషయంలో కానివ్వండి, లేదా ఇతర అంశాలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం, వాళ్ళ ఉన్నతి కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా మన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ. It was under the guidance and the leadership of Mahatma Gandhi that Pandit Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel, Abul Kalam Azad and all other senior leaders worked hard to make our nation independent. ఆ రోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, లేదు మౌలానా అబ్దుల్ కలాం కానివ్వండి, వీళ్ళందరి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దేశ స్వాతంత్రంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించి మనకి స్వాతంత్రాన్ని సిద్ధించినందుకు ఎంతో కారకులయ్యారనే సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. It was only Pandit Jawaharlal Nehru who built up strong foundation for this country to become what it is today. ఈ రోజు ఈ భారతదేశం ఇంత సుస్థిరంగా ఉందంటే, ఇంత స్థిరంగా ఉందంటే ఆనాడు మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి గట్టి పునాదులన్న సంగతి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆయన ఈ సందర్భంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. Mr. Narendra Modi says that nothing has happened in the 65 years of rule of the Congress party. ఎంత దురదృష్టం అంటే నరేంద్ర మోడీ గారు ఆయన ఎన్నికల ప్రచారంలో కానీ వేరే ఇతర ప్రసంగాల్లో కానీ ఆయన ఒక మాట మాట్లాడాడు. గడిచినటువంటి 65 సంవత్సరాల్లో ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది, ఏమి చేయలేదు అన్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని సాగించాడు. అది ఇవాళ మనం తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. దేశ ప్రజలకు మనం ఏం చేసామన్న సంగతి వారికి తెలుసు. But when Mr. Narendra Modi goes abroad, he says that India has become a great nation. ఒక పక్క ఆయన ఈ దేశం 65 సంవత్సరాల్లో గుర్తుపడిందని చెప్తూ, మరొక పక్క విదేశాల్లో పర్యటిస్తూ మా దేశం అగ్రగామ దేశంగా ఉంది, దానికి గడిచినటువంటి ప్రభుత్వాలు కూడా అభినందించాలనే రీతిలో ఆయన అక్కడ మాట్లాడతాడు. ఆయన if the Congress party has not done anything for last 65 years, how has the India become a great nation? ఈ రోజు ఒకటే అడుగుతున్నాను ఈ సందర్భంగా, మరి విదేశాలకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి 65 సంవత్సరాల్లో అగ్రగామిగా ఉందని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈ దేశంలోకి వచ్చి మళ్ళా ప్రధానమంత్రిగా 65 సంవత్సరాల్లో ఏమీ చేయలేదని చెప్పడంలో ఔన్నత్యం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. Narendra Modi promised in the last parliament election that we'll bring back hundreds and thousands lakhs of crores of black money outside. ఆయన ఎన్నికల్లో ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఏదైతే నల్లధనం ఉందో, విదేశాల్లో దాచి ఉందో అదంతా కూడా నాకు ఓటు వేయండి, ప్రధానమంత్రిగా నేను వచ్చి మళ్ళా అదంతా కూడా తిరిగి భారతదేశానికి తీసుకొస్తానని చెప్పాడు ఆయన. కానీ ఏమైంది ఈరోజు? Has the black money come from abroad? ఈరోజు బ్లాక్ మనీ అక్కడి నుంచి వచ్చిందా? Then he promised that every citizen in this country, out of the black money that he brings, will be given 15 lakh rupees in his account. Has it been given? ఈరోజు ఎక్కడైనా సరే బ్లాక్ మనీ విదేశాల నుంచి తీసుకొచ్చామన్న సంగతి, ఒక 50 లక్షలు కూడా విదేశాల నుంచి తీసుకొచ్చామన్న సంగతి మీరు ఎవరైనా చెప్పగలుగుతారా నేను అడుగుతున్నాను. ఆ రకమైనటువంటి దీంట్లో వారు వెళ్ళలేదు. ఇంకొకటి, ఈరోజు బ్లాక్ మనీ మాట దేవుడు ఎరుగు.
మీ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానన్నారు. పేదవాళ్ళ అకౌంట్లో ఎక్కడైనా వేశారా నేను అడుగుతున్నాను. Has 15 lakh rupees been deposited in your account? మీ అకౌంట్లో 15 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి డిపాజిట్ చేశారా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పండి, గట్టిగా చెప్పాలి, చేశారా లేదా? Which means that Mr. Narendra Modi is a liar. ఇవాళ దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే నరేంద్ర మోడీ ఒక పెద్ద మోసకారిని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నేను He takes credit for works that the Congress party has done and then says that I will bring black money and give you 15 lakh of rupees in every account. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చాలా అధ్వానం చేసింది, నేను మీ అకౌంట్ లో నేరుగా 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అనే సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. The accounts have been opened and now he says that when you die 2 lakh of rupees of insurance will be given to you. That means to get those 15 lakhs you will have to die first and then take 2 lakhs. మరి ఏం చెప్తున్నారంటే 15 లక్షలు ఎప్పుడు మీకు వేస్తామంటే మీ అకౌంట్ ఓపెన్ చేశాం కదా, జీరో అకౌంట్, మీలో ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ లేదా ఇతర వశాత్తు కానీ చనిపోతే ఇన్సూరెన్స్ రూపంలో దాని తదనంతరం మీ కుటుంబానికి ఇస్తామన్నటువంటి చెప్పే రీతిలో వారి పరిపాలన ఉందని మాత్రం నేను సందర్భంగా చెప్తున్నాను. Again, what I am trying to say is, don't believe Narendra Modi and Bharatiya Janata Party. They are trained to speak lie and they are all liars. ఇవాళ నరేంద్ర మోడీ గారిని కానీ భారతీయ జనతా పార్టీని కానీ మీరు విశ్వసించొద్దు. మోసపూరితమైనటువంటి మాటలతోటే అధికారంలోకి వచ్చారు, తిరిగి అదే మోసంతో ప్రజల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, గమనించండి మాత్రం మీకు నేను చెప్తున్నాను. Indira Gandhi became the Prime Minister and she worked for the upliftment of the poor and the Dalits. ఆ రోజు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని మనం గుర్తు చేసుకోవాలి. భారత ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఆవిడ? అట్టడుగు జీవిస్తున్నటువంటి పేద ప్రజానికానికి, కావలసినటువంటి దళితులకి, గిరిజనులకు, ఇతర బలహీన వర్గాలకు ఆవిడ ఎన్నో కార్యక్రమాలు చేసింది. వారి ఉన్నతికి, అత్యున్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దానికి పలు ఉదాహరణలు కూడా ఉన్నాయని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. She nationalized banks which were only giving loans to the big industrialists and opened the doors of the poor to start an account and get loans from the banks. ఆ రోజున పరిస్థితి మీరు గమనించాలి. పెద్ద పెద్ద పరిశ్రమల వారికే రుణాలు ఇచ్చేవారు బ్యాంకులు. కానీ ఒక్కసారి బ్యాంకులు జాతీయకరణం చేసి పేదవాడు కూడా, ఒక రిక్షా పుల్లరు కూడా, ఒక కాయగూరలు అమ్మేవాడు కూడా వెళ్ళి, ఒక దళితుడు కానీ గిరిజనుడు కానీ వెళ్ళి నేరుగా రుణం తీసుకున్నటువంటి ఒక గొప్ప చారిత్రక కార్యక్రమం చేపట్టింది శ్రీమతి ఇందిరాగాంధీ. She worked amongst the poor, made all the pro-poor policies for the upliftment of the poor in this country. ఆవిడ నిరంతరం కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదవాడి గురించి ఆలోచించేటటువంటిది. పేదవాడిని ఏ రకంగా అభ్యున్నతికి తీసుకువెళ్ళాలి, వారి కుటుంబాల ముందుకు ఏ రకంగా స్థిరపరిచేలాగా ఆర్థిక స్తోమత కల్పించాలనే నిరంతరం కూడా కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారిని సందర్భంగా చెప్తున్నాను. But when the Janata Party came after she was defeated in 77, they changed the policy for the poor and made the policies for the rich. ఆ రోజు 1977లో శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఓడించి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి జనతా పార్టీ, ఆ రోజు ఆ ప్రభుత్వం పేదవాళ్ళ గురించి చెప్పినటువంటి ప్రభుత్వం పేదవాళ్ళ గురించి పట్టించుకోలేదు. ఎక్కడ కూడా వాళ్ళ అభ్యున్నతికి ఆ రోజు కృషి చేయలేదు, ఏ రకమైన కార్యక్రమాలు చేయలేదు అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. In this country there are two sets of political parties. ఈ రోజు రెండు విభిన్న రాజకీయ పార్టీలు ఈ రోజు దేశంలో ఉన్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. One who support the poor, support the labor, support the
Dalits and the tribals and the others who support big businessmen, big industrialists, big people. ఈరోజు రెండు పార్టీలు కూడా ఒక పక్క ఉన్నది పేదవాళ్ళ కోసం, అలాగే కూలీ నాలి చేసుకున్న వాళ్ళ కోసం, అట్లాగే చిన్న సన్నకారు రైతుల కోసం, పేద మహిళల కోసం, ఇంకా ఇతర దళితులు కానీ గిరిజనులు కానీ అట్టడుగును జీవిస్తున్నటువంటి పేద ప్రజానికాల కోసం ఉన్నటువంటి పార్టీ ఒక పార్టీ. ఇంకొక పార్టీ పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ మెప్పు కోసం చేసేటటువంటి పార్టీ ఒక పార్టీ. The Congress party stands for the poor, and all political parties, whether BJP or TDP or any other political party which is opposing Congress party, they support the rich and the big industrial houses. గొప్ప విషయం ఏంటంటే ఏదైతే పేదవాడి గురించి ఉన్నటువంటి పార్టీ ఏది ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పేదలకు నిర్మూలన చేసినటువంటి పార్టీ. అందుగురించే కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఆనాటి నుంచి ఈనాటి వరకు నిలిచింది. మరి అటుపక్క పారిశ్రామికవేత్తల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళకి ఇచ్చేటటువంటి రాయితీల కోసం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, వారితో సయోధ్య చేసేటటువంటి తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలను మాత్రం నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. Now you see the difference between the 10 years of rule of Congress party from 2004 to 2014 and the 2-year rule of TDP and BJP in Andhra Pradesh. ఈ రోజు ఈ రాష్ట్రంలో 2014 ఎన్నికలు జరిగిన తర్వాత ఈ 2 సంవత్సరాల పాలన మీ గురించి మీరు ఆలోచన చేయండి. గడిచినటువంటి 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన చేసింది. ఆ పాలనలో మనం ఏ రకమైనటువంటి అభివృద్ధి, సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఏం జరుగుతుందన్నది మీరు ఒకసారి గమనించాలని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. The Congress party gave houses to the poor. The Congress party gave free power to the farmers. The Congress party gave land to the poor. The Congress party gave loans to the self-help group of the Mahilas at a minimum interest rate. ఈ రోజు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు పేదవాళ్ళ అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేసింది. ఒక వాళ్ళకు రుణాలు ఇచ్చి మహిళలకు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచింది. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయగలిగింది. ఇవాళ స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో జరిగింది. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు ముఖ్యంగా ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని మాత్రం నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఒకటి కాదు, అనేకమైనటువంటి కార్యక్రమాలు పేదవాళ్ళు నిరంతరం కూడా అభ్యున్నతికి ఉపయోగపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. All that work was done by Mr. Rajshekhar Reddy when he was in Congress party. He was a chief minister of the Congress party, and with the support of Mrs. Sonia Gandhi and Dr. Manmohan Singh from Delhi. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి యొక్క వారి యొక్క ఆశీర్వాదంతో, వారిచ్చినటువంటి మనోబలంతో ఈ రోజు ఇక్కడ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు చేయగలిగారని మాత్రం నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. He could give programs and policies for the poor because he was in the Congress party and he was following the policies of the Congress party and he was being supported by the UPA regime in Delhi. ఆ రోజు సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి గారు అన్ని చారిత్రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారంటే దానికి కారణం ఓ కాంగ్రెస్ వాది గనక, ఓ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గనక, కాంగ్రెస్ పార్టీ భావజాలాలు నరాల్లో జీర్ణించుకున్నటువంటి వ్యక్తి కనుక అటువంటి మహానుభావుడు ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు యూపీఏ పార్టీలో ఏ పాలసీ అయితే ఉందో పేదలకు కావాల్సినటువంటి కార్యక్రమాలని బాసటగా తీసుకుని వారి ఆశీస్సులతో, వారి బలంతో, వారి అండతో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే, కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుబంధంగానే ఆయన కార్యక్రమాలు చేయగలిగారు. Tomorrow, 8th of July, is the birth anniversary of Mr. Rajshekhar Reddy. రేపు మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి
కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి ముఖ్యమంత్రి, ప్రాణం పోయే వరకు కూడా కాంగ్రెస్ ఊపిరినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు జయంతి కార్యక్రమాన్ని మనం రేపు చేసుకోబోతున్నాం. Rajshekar Reddy and I were very close friends. We were Pradesh Congress presidents together and we both became chief ministers. రాజశేఖర రెడ్డి గారు నేను అత్యంత స్నేహపాత్రులు, ఆత్మీయులు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం, మాకు విడదీరనటువంటి బంధం, భావాలన్నీ కూడా మేము ఒక్కటిగా ముందుకు వెళ్ళాం. అటువంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టం. And now unfortunately the YSRCP Congress is saying that it was not the Congress party or Sonia Gandhi who did all the development work for the poor, it was only Rajshekar Reddy. ఇవాళ ఒక తప్పుడు దుష్ప్రచారం జరుగుతుంది. చాలా దురదృష్టం. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు ఏం చెప్తున్నారంటే అసలు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాదే కాదు, కాంగ్రెస్ పార్టీకి ఆయనకి సంబంధం లేదు, సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డికి సంబంధం లేదు, ఆయన సొంతంగా చేసుకున్నాడు, సొంతంగానే ముందుకు వెళ్ళారనేటువంటి తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. If he wants to fight for the poor, if he wants to fight the communal forces, if he wants to fight TDP and BJP, can he fight without the support of the Congress party? మనం ఒక రకంగా ఆలోచించుకుందాం. ఆయన సొంతంగానే చేశారనుకుందాం, కాంగ్రెస్ పార్టీలో కాకుండా. కాంగ్రెస్ పార్టీ అండలేకపోతే, ఆది నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అండలేకపోతే, భారతీయ జనతా పార్టీతో పోరాటం కానీ, తెలుగుదేశం పార్టీతో ఉద్యమ పోరాటాలు కానీ చేయగలిగేవారా? అంత స్థాయికి ఎదగలిగేవారా? కాంగ్రెస్ వాది కనుకనే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం సుస్పష్టంగా ఆయన నాయకత్వ లక్షణాల మీద కాంగ్రెస్ పార్టీ ఆదరించింది కనుక జరగగలిగిందని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాం. Can he fight these forces of capitalist forces which support the big businessmen, big people, big industrialists, without the support of the poor, the Dalit, which the Congress stands for? ఈరోజు ఎవరైతే ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలన్నటువంటి శక్తులు, భూస్వామ్య శక్తులు, అటువంటి శక్తులతో పోరాటం చేయగలిగారంటే, అట్లాగే పేద వర్గానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కావాల్సినటువంటి శక్తిని సంపాదించుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అండ, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మూల స్తంభంలో సభ్యుడిగా ఉన్నాడు కనుకనే చేయగలిగినటువంటి నగ్న సత్యాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. It was in 2004 when Rajshekar Reddy was the Pradesh Congress president and the leader of opposition that the formation of Telangana was brought in the manifesto of the Congress party. 2004లోనే ఆయన సిఎల్పి లీడర్గా ఆ రోజు ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఏదైతే ఫార్మేషన్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ ఆ రోజు మాట్లాడుతూ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంగతి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. For 10 long years the Congress party has been discussing with all political parties in Andhra Pradesh and Telangana, the then unified Congress Andhra Pradesh, whether we should give Telangana or not. కాంగ్రెస్ పార్టీ పలు పార్టీలతో ఆ రోజు చర్చించడం జరిగింది. 10 సంవత్సరాల్లో అనేక పార్టీలతో చర్చించడం జరిగింది. తెలంగాణ ఇవ్వాలా అక్కర్లేదా అన్న సంగతి ఇది నేను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. After discussion and the consent of TDP Chandrababu Naidu, consent of YSR Congress, Mr. Jagan Reddy, of the Bharatiya Janata Party and all other political parties, the Congress party was the last political party to sign on the bifurcation issue of Andhra Pradesh. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే పలు పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం పార్టీని మీరు ఈ రాష్ట్రాన్ని విభజించాలా అక్కర్లేదా, ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలా అక్కర్లేదా అన్నది తెలుగుదేశం పార్టీని అడిగారు.
వాళ్ళు కూడా లేఖ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీని అడిగారు, వైఎస్ఆర్సీపీ కూడా వారు కూడా లేఖ ఇచ్చినటువంటి సంగతి ఆమోదించి ఈ రాష్ట్రాన్ని విభజించండి అన్నారు. ఇంకా ఇతర పార్టీలు కూడా ఎక్సెప్ట్ వన్ పార్టీ, అన్ని పార్టీలు కూడా ఈ రాష్ట్రాన్ని విభజించండి లేఖలు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు దానికి సమ్మతి చూపించింది. అన్ని పార్టీలు ఇచ్చారు కనుక, బీజేపీ గానీ టీడీపీ గానీ ఇతర పార్టీలన్నీ ఇచ్చారు కనుక మేము కూడా ఆ రోజు ఆమోదించినటువంటి ఆఖరి పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. But after the decision was taken, the TDP and other political parties, YSR, Congress, they started opposing the bifurcation. ఆ రోజు నేను అడుగుతున్నాను, ఏ బైఫర్కేషన్ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ వ్యతిరేకించిందా నేను అడుగుతున్నాను. But we tried to bring in all the development issues in the bifurcation bill, whether it was a special status to the state of Andhra Pradesh to make up all the revenue losses which were there when it bifurcated from Hyderabad and Telangana, by giving tax concessions to the state of Andhra Pradesh for 10 years. ఈ రోజు ఎప్పుడైతే విభజన అన్నటువంటి నిర్ణయం అయిందో ఈ రాష్ట్రం నష్టపోకూడదని ప్రత్యేక హోదా అందులో పెట్టడం జరిగింది పార్లమెంట్ లో. అట్లాగే పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014ని లోటు బడ్జెట్ ని ఏ రకంగా పూరించాలి, ఇతర అంశాలకు ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలి అన్నటువంటి వెనుకబడిన జిల్లాల దగ్గర నుంచి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ దగ్గర నుంచి, పోలవరం వరకు, ఇంకా ఇతర విద్యా సంస్థల వరకు, ఇతర అంశాల వరకు కూడా అన్ని అంశాలను అందులో క్రోడీకరించి ఈ విభజన, ఈ అవశేష ఆంధ్రప్రదేశ్ నష్టపోకూడదు, ప్రజలు నష్టపోకూడదు అన్నటువంటి రీతిలో పటిష్టవంతంగా తయారు చేసినటువంటి చట్టం ఏదైనా ఉంటే అది 2014 రీఆర్గనైజేషన్ బిల్ అన్న సంగతి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. But no tax concession has been given by Government of India. ఈ రోజు నేను అడుగుతున్నాను, ఏ పరిశ్రమలు పెట్టినందుకు ఎక్కడైనా సరే పరిశ్రమల రాయితీలు కల్పించారా, పన్ను రాయితీలు కల్పించారా, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. నేను I compliment and congratulate the Pradesh Congress Committee for collecting 1 crore signature from all over the state of Andhra Pradesh and submitting this memorandum to the Prime Minister, Mr. Narendra Modi and Government of India. ఈ సందర్భంగా నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రత్యేక హోదా ఏదైతే నిర్లక్ష్యం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత్వం ఉందో వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించి 1 కోటి సంతకాల సేకరణ 13 జిల్లాల్లో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు సేకరించి అది ఢిల్లీకి తీసుకొచ్చి మా ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి అందజేసినటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా మీకు గుర్తు చేయడమే కాకుండా అతన్ని అభినందిస్తున్నాను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. He refused to meet the delegation. ఆ రోజు ఇవ్వాలనుకున్నప్పుడు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారా, వాళ్ళని నేను కలవను అని స్పష్టంగా ఆయన చెప్పినటువంటి సంగతి కూడా మీకు తెలియజేస్తున్నాను. If you remember, when he came to campaign in Andhra Pradesh, he had promised that all the promises made in the Bifurcation Act on the floor of the Parliament will be fulfilled. ఆ రోజు ఎన్నికల క్యాంపెయిన్ విశాఖపట్నంలో జరుగుతున్నప్పుడు మున్సిపల్ స్టేడియంలో ఆయన ఒక మాట చెప్పారు, ఏదైతే రీఆర్గనైజేషన్ బిల్లు 2014 ఆంధ్రప్రదేశ్ ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీరు నాకు ఓటు వేయండి, తెలుగుదేశానికి ఓటు వేయండి, అవన్నీ అమలు చేసేటటువంటి కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. నేను He only promises but does not fulfill the promises. ఆయన వాగ్దానాలు చేయడంలో తిట్ట, ఆ వాగ్దానాలు అమలు చేయడంలో మాత్రం చాలా వెనుకబడి ఉండినటువంటి నాయకుడిని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. Special grants have to be given to the northern districts of Andhra Pradesh, but no grants have come in. ఈ రోజు వెనుకబడిన జిల్లాలకి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయో, అక్కడ రాయలసీమ 4 జిల్లాలు ఉన్నాయో, ఏవైనా ఆర్థిక పరమైనటువంటి సహకారం పూర్తిగా అందించారంటే అది కూడా కనిపించట్లేదని మాత్రం నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. The government of India under UPA was given funds under the backward area grant fund to the northern districts of Srikakulam, Vizianagaram and Visakhapatnam. That also has been stopped. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో
వెనుకబడిన జిల్లాలకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంకి నిధులు ఇవ్వడం జరిగింది. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులు కూడా ఆఫ్ చేసినటువంటి సంగతి నేను ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. Polavaram project has been declared as a national project. పోలవరం ప్రాజెక్టు మన చిరకాల కోరిక ఆంధ్రప్రదేశ్ ప్రజలది. అది జాతీయ ప్రాజెక్టుగా చట్టంలో పెట్టినటువంటిది యూపీఏ ప్రభుత్వం అన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. Which means that total cost of the Polavaram project will be borne by the government of India, not the state of Andhra Pradesh. చట్టంలో పెట్టినప్పుడు కూడా ఈ ఆర్థిక భారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొయ్యలేరు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మొయ్యలేదని చట్టంలో ఏం పెట్టారంటే ప్రతి పైసా కూడా దాన్ని ఖర్చు పెట్టేటటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో ఆ డ్యామ్ నిర్మాణం చేయాలని ఆ రోజు చట్టంలో పెట్టిన సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నాను. Polavaram project will bring Godavari waters to the farmers' field of Andhra Pradesh and to the city of Vizag for drinking water. పోలవరం ప్రాజెక్ట్ వస్తే అటు రైతులకి తాగునీరు విషయంలో కానీ, అట్లాగే విశాఖపట్నంలో తాగునీరు విషయంలో కానీ, పరిశ్రమలకు సంబంధించినటువంటి నీరు కానీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుందనే ఆ రోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. There are many more such promises which they have not yet fulfilled, Mr. Chandrababu Naidu and Mr. Narendra Modi. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం కాదు, అనేక రకాలైనటువంటి వాగ్దానాల పరంపర చేసుకుంటూ పోయారు. అందులో ఏ వాగ్దానం నిలబెట్టుకున్నారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. Now the Congress party has to rebuild itself. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళా మనం ముందుకు పటిష్టంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. We rebuild the Congress party at the national level in 1977 also. ఒకసారి కాదు, ఇది ఇవాళేదో మనం చతికిలబడలేదు. 1977లో కూడా కాంగ్రెస్ కుప్పకూలిపోయింది. 2.5 సంవత్సరాలు తిరక్క ముందే మనం అధికారంలోకి రాగలిగాం. ఇది మనకు లెక్క కాదని మాత్రం నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. I must compliment the Visakhapatnam Congress workers who have not left the Congress party, are actively supporting the Congress party and are working for the Congress party. విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇటువంటి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకుని మీరు ఉన్నందుకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీ వెన్నంట ఉంటుందని మాత్రం నేను అభినందిస్తున్నాను చెప్తున్నాను. నేను Mr. Dronam Raju Srinivas Rao's father was also the DCC president here, and now he is there, and you have our Behara Bhaskar Rao. Both are working hard in building up the Congress party in the city. అట్లాగే ద్రోణరాజు సత్యనారాయణ గారు నాకు చాలా మంచి సన్నిహితులు. అట్లాగే వాళ్ళ అబ్బాయి కూడా ఒకప్పుడు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశాడు. ఈ రోజు బెహరా భాస్కర్ గారు అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. అందరినీ కలుపుకుని భవిష్యత్తులో కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళేందుకు కావాల్సినటువంటి శక్తిని మేము ఇస్తామని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. And in the district also, Mr. Balaraju also is working extremely hard. డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి బాలరాజును కూడా కష్టపడుతున్నాడు. అతను కూడా నేను అభినందిస్తున్నాను. In the district we have to form the Mandal Congress committees, and that has been completed. In the city we have to form the division and ward Congress committee, which I am told is also completed. జిల్లాలో కూడా మండల కమిటీలు కూడా బాలరాజు గారు వేయడం జరిగింది. ఇతర కమిటీలు కూడా వారు వేయడం జరిగింది. వారిని అభినందిస్తున్నాను. నగర కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన వరకు అన్ని వార్డుల్లో కానీ, అనుబంధ సంస్థలు కానీ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇతర ఫంక్షనరీస్ కానీ అన్ని కూడా మొట్టమొదటిగా పూర్తి చేసినందుకు ఐ విల్ కంగ్రాచులేట్ విశాఖపట్నం నగర కాంగ్రెస్ కమిటీని, జిల్లా కాంగ్రెస్ కమిటీని అభినందిస్తున్నాను. Now we have to also form our cells and departments and frontal organization down to the lowest level. ఇవాళ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ అనుబంధ సంస్థలు కూడా దిగువ స్థాయికి కూడా తీసుకువెళ్లి పటిష్టపరిచేటటువంటి కార్యక్రమాలు వారి ద్వారా కూడా పార్టీకి చేయాలని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. We have the biggest challenge coming now, where the municipal corporation election of Visakhapatnam and 3 other municipal corporation in Andhra Pradesh are going to take place in the near future.
ఇవాళ మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో కార్పొరేషన్ ఎన్నికలు. విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఇంకా ఇతర కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర సృష్టించవలసినటువంటి అవసరం కాంగ్రెస్ వాదులుగా మనకు ఉందని మాత్రం నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. The Pradesh Congress Committee should make senior Congress leaders who have been ministers and member of parliaments in this, and ministers in the state, ministers in the center, responsible and accountable, and give them the responsibility for wards and divisions in all these areas. ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారో, పార్లమెంట్ సభ్యులు ఉన్నారో, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వివిధ వార్డుల్లో వివిధ ప్రాంతాల్లో వారి యొక్క సేవలు సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను. The selection of candidate will be done by the local leaders without any interference from Delhi. ఇవాళ మీకు ఒక శుభవార్త నేను తెలియజేస్తున్నాను. ఢిల్లీ నుంచి మీకు ఎక్కడ కూడా ఇక్కడ సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఒత్తిడి ఉండదు. సెలక్షన్ ఎలక్షన్ ఇక్కడే మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుల ద్వారా మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తానని మాత్రం నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. We should try to give as many seats as possible to the younger people from the NSUI and the Youth Congress. మాక్సిమం సీట్స్ ఏవైతే ఉన్నాయో యువకులకి ఇవ్వాలన్నటువంటిదే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. నా ఆలోచన కూడా అదే. ఆ ఆలోచనకే పదును పెడతామని మాత్రం నేను సందర్భంగా చెప్తూ యువకులారా మీరు రెడీగా ఉండండి, పోటీ చేయనందుకని నేను మీకు చెప్తున్నాను, పిలుపునిస్తున్నాను. The second challenge before us is the MLC election from the graduates constituency. ఇవాళ ఏదైతే పట్టభద్రుల నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో అది కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. The 4 graduate constituency MLCs who are retiring in March 2017, we should try to ensure that the registration of voters of all graduates in those areas are to be taken up by the Congress party, by the frontal organization, and by our friend Intak, who should, our association, advocates, teachers association, all those people should be involved in registration of the graduates in this state of Andhra Pradesh. రేపు మార్చి 27, 2017 చాలా మంది పట్టభద్రులు ఎమ్మెల్సీలు రిటైర్ అవుతున్నారు. అది ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించినందుకు అన్ని స్థాయిల్లో కూడా అటు ట్రేడ్ యూనియన్స్ కానీ అటు ఎంప్లాయీస్ కలిసేటటువంటి వివిధ సంఘాలలో కానీ ఇతర పెద్దలు కానీ కలిసి దాన్ని గెలిపించుకున్నందుకు కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని మాత్రం నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. The registration of all graduate voters will start from 1st of October 2016 and will continue for 45 days, that is till 15th November 2016. రేపు అక్టోబర్ నుంచి మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది ఎమ్మెల్సీకి. దానికి కావాల్సిన వివరాలన్నీ కూడా సేకరించి 45 రోజుల్లో మెంబర్షిప్ చేసుకోవాలి. దానికి మనం అందరం కూడా ముందుండి చేయించుకున్నటువంటి కార్యక్రమం చేయించే కార్యక్రమం చేయాలని సందర్భంగా కోరుతున్నాను. All the trade unions, all the government employees unions, all the NGOs should be involved in the registration of graduates. ఇవాళ చాలా మంది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కానీ ట్రేడ్ యూనియన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఇతర సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఓటింగ్లో వాళ్ళ ఓట్లు చేర్పించేటటువంటి కార్యక్రమం మనం చేపట్టే కార్యక్రమం చేయించే కార్యక్రమం చేయాలని సందర్భంగా కోరుతున్నాను. In Andhra Pradesh, Chandrababu Naidu had promised reservation to the Kapus. ఇవాళ అందరి ముందు ఉన్నటువంటి ప్రధాన సమస్య చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఒకటి. ఏదైతే కాపులను బీసీలో చేరుస్తారన్నారో ఆ అంశం ప్రధానమైన అంశం. దాని గురించి చెప్పవలసిన అవసరం ఉంది. But now he is arresting Kapu workers, Kapu leaders, and he is registering strong cases, criminal cases against the Kapu leaders and the Kapu workers. ఆ రోజు ఏదైతే కాపులు ఉన్నారో బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత
ఏదైతే వాళ్ళ ఉద్యమ నేపథ్యం ముందుకు వెళ్తున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించి వాళ్ళని హింస పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈజ్ యాక్టింగ్ లైక్ ఎ డిక్టేటర్. ఆయన ఎట్లా ఉన్నారంటే ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నారు. దీన్ని కూడా మనం ఖండించవలసిన అవసరం ఉంది. బట్ హీ మస్ట్ రిమెంబర్, ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలి, that the end of dictators is always very, very unfortunate. ఇవాళ ఆయన ఒకటి గుర్తు చేసుకోవాలి, ఆఖరిగా జరిగేటటువంటి వచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. He is building the new capital with the help of foreign agencies and ignoring the local people. ఆయన క్యాపిటల్ కన్స్ట్రక్షన్ లో, క్యాపిటల్ నిర్మాణంలో ఆయన విదేశాల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. స్వదేశీ సంస్థలకి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. He is demolishing temples and mosques without any proper procedure. ఆయన ఈ మధ్య మనం చూసాం, దేవాలయాల కూల్చివేత, మసీదులు, చర్చిలు కూల్చివేత విషయంలో ఏ రకమైనటువంటి సాంప్రదాయాలు పాటించకుండా, ఏ రకమైనటువంటి పద్ధతులు పాటించకుండా అది మరి డిస్మాంటిల్ చేసినటువంటిది, ఆ గుడుల్ని, మసీదుల్ని, చర్చిల్ని ధ్వంసం చేసినటువంటి సంగతులు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. He is taking land without paying the proper compensation to the farmers. ఎక్కడ కూడా రైతుల నుంచి భూమి తీసుకునేటప్పుడు వారికి ఒక సరైన పద్ధతిలో ఎక్కడ కూడా కాంపన్సేషన్ చేయలేదని మాత్రం ఇవాళ మాకు వార్తలు అందుతున్నాయి. The new land acquisition act is being ignored. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ భూసేకరణ చట్టానికి కూడా ఆయన తూట్లు పొడుస్తున్నారు. If the land acquisition act is implemented, every family, one person will get employment in the government. ఇవాళ కొత్త చట్ట ప్రకారం కూడా ఎక్కడైనా భూసేకరణ చేస్తే ఆ కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇతర రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి తూట్లు పొడిచిన సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాను. If the government can't give employment, then that person will get 5,000 to 7,000 rupees for 20 years continuously. ఇవాళ ఎవరికైతే అట్లాంటి భూమిని కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారో, వాళ్ళు ఏదైతే భూమి ఇచ్చారో అట్లాంటి వ్యక్తులకు ఉపాధి కల్పించలేకపోతే ప్రభుత్వ పరంగా ప్రతి నెల కూడా 7,000 రూపాయలు 20 సంవత్సరాల పాటు ఇవ్వాలన్నది కూడా చట్టంలో ఉందన్నది నేను సందర్భంగా గుర్తు చేస్తున్నాను. Or if that person wants 5 lakh rupees, then the government has to pay him 5 lakh rupees immediately. వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలు ఏదో ఇచ్చేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నారు. And under the Land Acquisition Act, all those people who will be uprooted from their village but don't have land, even their rehabilitation will be the responsibility of the government. ఆ గ్రామాన్ని కానీ రిహాబిలిటేట్ చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళకి అక్కడ భూమి లేకపోయినా, వాళ్ళు మామూలుగా అక్కడ నివసిస్తున్నా సరే, అట్లాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. దానికి కూడా తూట్లు పొడుస్తున్నటువంటి సంగతి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. The Congress party will fight the case of all these farmers, landless labor and the kapus, because that is the promise which they have made, and we will make them implement them through our Congress party's continuous agitation and reminders to Mr. Chandrababu Naidu. ఇవాళ ఏదైతే ఈ సమస్యలన్నీ ఉన్నాయో భూసేకరణ విషయంలో కానీ, ఇతర అంశాల విషయంలో కానీ, కాపుల రిజర్వేషన్లో కానీ, వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ తరఫున మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం చేస్తుంది, మీకు వెన్నట్టు ఉంటామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. Now 5th and 6th August, Rahul Gandhi ji is coming to meet all the villagers of the 45 villages which are affected by the bauxite mining. రేపు 6వ తేదీన, ఆగస్టు 6వ తేదీన మన నాయకుడు రాహుల్ గాంధీ గారు విశాఖపట్నం వస్తున్నారు. గిరిజన ప్రాంతమైనటువంటి చింతపల్లికి అక్కడికి వెళ్ళి అక్కడ బాక్సైట్ మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రత్యక్షంగా చూసి స్పందించేటటువంటి కార్యక్రమం కూడా జరగబోతుంది. Mr. Chandrababu Naidu, as an opposition leader, had made an allegation of corruption against the Congress Chief Minister, Mr. Rajshekar Reddy, and had gone to the governor complaining that he has taken 2,000 crores. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి మీద ఆ రోజు అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, వారిని కూడా ఇవాళ
ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఈ రకంగా ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అవినీతి జరుగుతుంది అన్నది కూడా మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. Now we want to know from Chandrababu Naidu, how much money have you taken from them to approve this bauxite mining project? ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది, అనుమానించవలసిన అవసరం ఉంది. ఈ బాక్సైట్ విషయంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారు? ఆ రోజు విమర్శించారే మీరు ఇన్ని వేల కోట్లు తీసుకున్నారని. మరి అన్ని వేల కోట్లు తీసుకునే మీరు ఇవాళ ఇచ్చుంటారన్నటువంటి అనుమానం కూడా మా దగ్గర ఉందని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. We had not given environment clearance to this project under the UPA government. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఈ బాక్సైట్ తవ్వకాలకి పర్యావరణ క్లియరెన్స్ ఎక్కడ కూడా మేము ఇవ్వలేదు అన్న సంగతి స్పష్టంగా మీకు చెప్తున్నాను. But the BJP and the NDA government has given an environment clearance, ignoring the rights of the tribals. ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పర్యావరణ క్లియరెన్స్ ఇచ్చేసారు. వాళ్ళ అధికారంలోకి రాగానే గిరిజనుల హక్కులు కానీ గిరిజనుల యొక్క చట్టాలలో ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ పూర్తిగా విస్మరించారన్న సంగతి నేను తెలియజేస్తున్నాను. We will fight for the rights of the tribals and affected people. తప్పకుండా ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ యొక్క హక్కుల కోసం మనం వాళ్ళ తరపున పోరాటం చేయాలి. దానికి కాంగ్రెస్ పార్టీ ఉంది, రాహుల్ గాంధీ వస్తున్నారు. We also want to announce that the Congress party will fight in all the wards and divisions of the municipal corporation. ఈ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా వారికి సంబంధించినటువంటి వార్డుల్లో ప్రజా సమస్యలని ఇంకా మనం వెలుగు తీసుకుని వాటి తరపున మనం పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. Today is the Eid to all my Muslim brothers and sisters. We wish them Eid Mubarak, and may the Eid Mubarak and Eid bring communal harmony in the country. ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ముస్లిం సోదరులకి 72 వార్డుల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ముందుకు వస్తారో 72 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ పెడుతుందని నేను ఇవాళ మీకు తెలియజేస్తున్నాను. దానికి and thank you to all the Congress workers and particularly the Mahila Congress, which has been lot of Mahila for the meeting. I am extremely grateful to Vizag City Congress Committee and the District Congress Committee for this meeting, and I am very happy to note that the large presence of Mahila and you sat through this heat. Thank you very much. Jai Andhra.